మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం అంట. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం జోరుగా జరుగుతుందంట. ఉచిత సినిమా ఎరతో 50 లక్షల మంది డేటాని దొంగిలించినట్ట గీ రవి. ఐబొమ్మ రవి అంటోడు 50 లక్షల మంది డేటాని కాజేసిండట. రవి 100 కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించాడు. మేమే పట్టుకున్నాం, మాకు ఎవరు సహకరించలేదని సజ్జనార్ సార్ చెప్తున్నాం. వచ్చాడు సజ్జనార్ సార్ తలుచుకుంటే ఇంకోరు సహకరించవలసిన పని అయితే లేదు. ఆయనకు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఇళ్ళకు పోయినా కానీ ఆయన మాత్రం ఏ నెంబర్ పనిచేస్తారు. గీది అందరికీ ఎరుకునం వచ్చాడే, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా ఎరుకునం వచ్చే. సజ్జనార్ సార్ కనుక ఏదన్నా కేసు పట్టుకున్నట్టే దాన్ని అయిపోయిన దాకా ఇచ్చిపెట్టడానికి సంగతి అందరికీ ఇరికే. వీడికి ఓకే. ఇప్పుడు ఐబొమ్మ అనే రవి తప్పు చేసిండు కొనపోయి లోపలేసిండు. ఓకే, దానికి నేను వెనకేసుకు వస్తాను కాదు, లేకపోతే ఆ ఐబొమ్మ రవి అంటూ నాకేం చుట్టం కాదు. కానీ ఆ తర్వాత కొంతమంది మోతవర్లు కొన్ని ముచ్చట్లు చెప్తున్నారు. లక్షల మంది కష్టం దోసుకుంటురంట. ఈ మాట మాత్రం సజ్జనార్ సార్ చెప్తలేడు. లక్షల మంది కష్టం దోసుకుంటురని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నా ముచ్చట. చిరంజీవి లక్షల మంది కష్టం దోసుకుంటున్నారు. మరి మీరు కోట్ల మందిని ముంచుతున్నారు కదా, మీరు సినిమాలు తీసి కోట్ల మందిని ముంచలేరా? మిమ్మల్ని అడగొచ్చా? సరే, రవి తప్పు చేసిండు, రవికి శిక్ష పడాలి, అది ఓకే, దాన్ని వెనకేసుకు వచ్చే ముచ్చట ఏం లేదు. మరి మీరు సినిమాలు తీసి అవి టికెట్ల రూపకంగా 100 రూపాయలు ఉన్న టికెట్ని 1000 రూపాయలు కూడా చేసుకొని అమ్ముకురి. మరి మీరు ఎంతమంది సొమ్ము దోసుకోవచ్చు? రవంటోడు లక్షల మందిని దోసుకుంటూ ఓకే, మీరు కోట్ల మంది దోసుకోలే. ఆ రవాణా 2-3 ఏళ్ళ నుంచి దోసుకుంటున్నావు, కానీ నువ్వు దగ్గర 40-50 ఏళ్ళ నుంచి దోసుకొని పాడవుతున్నావు. దోసుకుంటలేవా? మరి వీళ్ళు దోసుకోవచ్చు. రాజమౌళి ఏమంటుండు, ఉచితం వెనుక ప్రాణాంతక ముప్పు ఉంది. రాజమౌళి సారు, ఉచితాల వెనుక ప్రాణాంతక ముప్పు ఉంది, మీరు అందరూ పైసలు పెట్టి థియేటర్లనే సినిమా చూడాలి అని రాజమౌళి సారి చెప్తుండు. ఏదైనా వాస్తవానికి ఉచితానికి పోతే ఎంతో కొంత లుక్సాన్ ఉంటుంది, అది ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ మరి మీ థియేటర్లకు వస్తే ఎన్ని పాయలు వస్తున్నాయి గది తెలుసా సంగతి? గది చెప్పరు. ఐబొమ్మ బప్పన్ టీవీ 2 వెబ్సైట్లను మూసివేసిరు. సరే, ఐబొమ్మను పట్టుకున్నంత మాత్రాన, ఐబొమ్మల సినిమా చూడినంత మాత్రాన వచ్చి ఏమంటారు నష్టం వచ్చింది ఏం లేదు. కానీ కాకపోతే చాలా మంది మాత్రం ఇప్పటిదాకా ఈ ఐబొమ్మ బప్పన్ టీవీలు వచ్చి చాలా రోజులు అయింది, 3-4 ఏళ్ళ నుంచి కరోనా టైం కానించి అయితే దాదాపుగా అయితే జనాలల్లో తిరుగుతున్నాయి. చాలా మంది చాలా రకాలుగా థియేటర్కి పోయి సినిమా చూసే బదులు ఇంటనే కూర్చొని సినిమా చూస్తున్నారు అనుకొని మధ్యతరగతులు మొత్తం హాయిగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఆయన కూడా దాని వెనకంగా ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వీళ్ళని కొనపోయి లోపల వేసిరు, అదో లెక్కే. కానీ మరి తెలుగులో ఈ సినిమాలు తీసే యాక్టర్లంతా నిర్మాతలంతా నిన్న ఎత్తేసుకుంటా ఉన్నారు. అక్కినేని నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు, చాలా మంది చాలా రకాలుగా మా కష్టాన్ని మొత్తం దోసుకుంటారు అని చెప్తున్నారు. మరి మీరు ఈ తెలుగు ప్రజల సొమ్ముని మీరు ఎంతగానో దోసుకుంటారు. ఇవాళ ఒక సినిమా చూడాలంటే, కొత్త సినిమా జరంత మోతవారి యాక్టర్ సినిమా చూడాలంటే, కుటుంబంలో 4 చూడాలంటే దగ్గర 2000కు పైననే వచ్చిపోతున్నాయి. 2000 రూపాయలకు పైననే వచ్చిపోతుంది. మరి బాపా టీవీలో చూస్తే, ఐబొమ్మలు చూస్తే రూపాయి ఖర్చు లేదు. నెట్ బ్యాలెన్స్ చేసుకున్నామంటే, అన్లిమిటెడ్ వేసుకున్నామంటే అయిపోయిన దాకా హెచ్డీ క్లారిటీ చూస్తలేరా? మరి ఇప్పుడు ఈ రవి అంటోని కొనపోయి లోపలేసిరు, ఓకే. మరి సినిమా పేరు చెప్పి జనాల సొమ్ము తినే వీళ్ళని ఏమనాలా? మరి వీళ్ళని కూడా అరుచుకోవాలి కదా. మరి వీళ్ళ సంగతి ఏంటంటే, కొంతమంది పెద్దలకే పనిచేస్తట్టు పాడైపోను, డబ్బులు అనుకుంటే దానికే పనిచేస్తట్టు కొడుతుంది. దోసుకుంటలేరు జనాల సొమ్ము. ఒక్కొక్క సినిమా టికెట్ల థియేటర్లో బోర్డు పెడతాడు ఆయన. సంధ్య థియేటర్కో, లేకపోతే దేవి థియేటర్కో, లేకపోతే ఇంకా ఏ థియేటర్కి పోయినా కానీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి టికెట్ల రేట్లు పెంచబడింది, దయచేసి సహకరించండి అంటారు. అట్రానరా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమెక్కరెక్కిస్తున్నట్టు వాళ్ళకు వీళ్ళు ఎన్నో కొన్ని పైలాన్ని కడతారేమో, కానీ జనాల ఎత్తుల లోడు పడుతున్న సంగతి మర్చిపోవచ్చునా? మరి మీరు దోసుకుంటలేరు. బైక్ కొనబోయి పెడితే 20 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తారు. కారు పెడితే 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఆ సినిమా టికెట్ కాడికి పోయేసరికల్లా రేట్లు వేరినాయి అని 100-150కి వచ్చే టికెట్ని 400-500 1000 రూపాయలు పెట్టి అమ్ముతారు. అదేంటంటే మేము ప్రభుత్వం కాడ పర్మిషన్ తీసుకున్నామంటారు. మరి మీకు ఇస్తోటి కానికట్ట సిగ్గు లేకుండా పర్మిషన్ పాడైపోను. జనాలకు విరోధం కోసం చూసే సినిమా కోసము 500 నుంచి 1000 రూపాయలు టికెట్ పెంచుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్ట పర్మిషన్ ఇస్తుంది? సరిపోతే లేకుండా పైసలు ఒక్క సినిమా తీస్తే
కర్మగాలి అది కనుక హిట్టే అయింది అనుకో, వేల కోట్ల రూపాయలు వెనకకేసుకుంటారు. ఇదంతా జనాల సొమ్ము కాదు, జనాల సొమ్ముని మొత్తం గుస్తున్నట్టు కాదా? గుస్తున్నట్టా కాదా? మరి ఆడికి పోయినాక మంచి మంచి జర్రంతా సాని గల్ల థియేటర్లో కనుక అడిగే పెట్టమే అనుకో, ఇక ఆడికి పోయినాక కూల్ డ్రింకు దగ్గర 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది ఒక కూల్ డ్రింక్. చిప్స్ ప్యాకెట్ బయట దొరికే 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ వాళ్ళ దాంట్లో 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. పాప్కార్న్ అయినా, చిప్స్ అయినా, పల్లి బఠానీలు అయినా అయినా కానీ 100లలో ఉంటాయి. మరి గిన్ని పైసలు దోసుకుంటుంటే ఏ ఒక్కసారైనా గిసోడు సజ్జనాడు సార్లు ఏ ఒక్కరైనా కానీ థియేటర్లకు పోయి మీరు బయట దొరికేది గాడకదే థమ్సపాయ, గీడకదే థమ్సపాయ, గాడకయ్యే చిప్సాయ, గీడకయ్యే చిప్సాయ తీసుకుంటే దానికి దీనికి మీరు ఒక 5-10 రూపాయలు ఎక్కువ తీసుకోవాలి. కానీ 20 రూపాయలు దొరికేది 100 రూపాయలకు మీరు ఎట్టమ్ముతారని ఎవరైనా అడగొచ్చునా? అడగరాలు. వాళ్ళకు నచ్చిన రకంగా పెడతారు. ఇంకా పైన బయట బోర్డు పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తోటి మేము రేట్లు పెంచడం అయినది దయచేసి సహకరించండి అని అంటారు. ఈ ప్రేక్షకుడు పోయి రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేస్తాడా? చెయ్యడు. ప్రతి సినిమా టాకీస్లా మీరు ఒక బోర్డు పెట్టే ఉపాయం చెయ్యి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, అది సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలకు ఈ ధరకు నిర్ణయించడం, గదే ధరకు అమ్మాలని ఒక బోర్డు పెట్టి ఉపాయం చేస్తారులా? చెయ్యరీలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఫాయిదా ఉంటుంది. అంతిమంగా లుక్సాన్ అయ్యేది ఇప్పుడు ఐబొమ్మ ధార, బప్పం ధార అయినా కానీ సరే, దాని ద్వారా డేటా దొంగిలియొచ్చు, నేను కాదంటలేను. కానీ పుణ్యాన్ని చూసామనే సంతోషం అయితే అలా మిగిలింది. కానీ ఈ పెద్ద యాక్టర్లు, ఈ రాజమౌళి అయినా, దిల్ రాజు అయినా, చిరంజీవి అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా, బాలకృష్ణ అయినా, వీళ్ళు ఎవరైనా కానీ జనాల సొమ్ము తినడం వల్ల ఏక నెంబరు. ఒక్కొక్క సినిమా యాక్టర్కు ఒక సినిమా చేసినందుకు 100 కోట్ల నుంచి ఆ పైననేనంట రేటు. 100 కోట్ల నుంచి ఆ పైన. మరి ఆ పైసలు నోరు జనాలే కదా. ఇవాళ పొద్దుగాల ఒక అక్కనో చెల్లెనో ఒక వీడియో చేసింది, నేను చూసిన. మిమ్మల్ని నోరు చూడమన్నాడు అంటే ఇప్పుడేమో తొవ్వల అదేదో పెట్టి తొక్కకంటే నడుస్తుందా? అంటేనే వికారంగా ఉంటుంది. కానీ ఆమెకంటే అన్ని నందాలు ఉంది కాబట్టి ఆమె మాట్లాడి నడుస్తుంది. మరి సామాన్య ప్రజల కోసం కూడా ఆలోచించుకోవాలి కదా. మరి గిసోడి చట్టాలు ఈ బప్పన్ రావు అంటోని కొనవై లోపలేసిరు, ఓకే లోపలేసి ఆయన తోడుపైట పెట్టారు, మాకు వచ్చిన నష్టం వచ్చింది ఏముంది. కానీ మరి పేదోళ్ళ దగ్గర పైసలు గుంజే ఈ చిరంజీవి అయినా, నాగార్జున అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రభాస్ అయినా, బాలకృష్ణ అయినా, వెంకటేష్ అయినా, మరి వీళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ల నుంచి జనాల సొమ్ముని బాగా దొబ్బి తింటున్నారు. మరి గీలని కూడా అడగాలి, మరి అడగరు. ఎందుకంటే చట్టాలన్నీ ఉన్నోళ్ళకి చుట్టాలు. అవునా కాదా ప్రజలారా? నేనేమన్నా తప్పు చెప్తే బరాబరిగా కామెంట్ పెట్టి ఇక ఉంటాం మరి.